Hello, welcome to SRH versus RCB. The final moment is here. అంటే ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నాం ఈ మ్యాచ్ కోసం. సో గైస్, ఆర్ యు ఆల్ ఎక్సైటెడ్ SRH RCB మ్యాచ్ కి? Absolutely. మన ప్యానెల్ లో ఇంకొక మెంబర్ ఉంటుంటే బాగుంది. ఆర్సీబీ పొజిషన్ అంత నెంబర్ ఉండేది. అది వాళ్ళదే పొజిషన్ అనుకుందాం రేపు. దే విల్ నాట్ మూవ్ అప్. బిఫోర్ దట్ గైస్, ఇప్పుడే అప్డేట్ అయింది టేబుల్. వీఆర్ ఇన్ 4th పొజిషన్. అండ్ ఇఫ్ ముంబై విన్స్ టుడే లైక్ విత్ క్వైట్ ఎ గుడ్ మార్జిన్, విల్ బి ఇన్ నెంబర్ 3 too. అన్ని ఎందుకు, గెలిస్తే డైరెక్ట్ 2కి వెళ్ళిపోతాంగా. వేరే టీమ్స్ తో మనకు సంబంధం లేదు. So I want someone of you to take screenshot. మనందరం ఇట్లా 4 సింబల్ పెడదాం. Abhinav bro, can you do that screenshot? Yeah. రక్షిత 4 ఇట్లా 4 కెమెరాకి ఇంకొంచెం ఇటు తిప్పే అలా పెట్టండి. పర్ఫెక్ట్ వచ్చాయి. సో 4th పొజిషన్ లో అన్నమాట. సో హోప్ఫుల్లీ ఫైనల్ ఆఫ్ ద లీగ్ ఫైనల్ వరకు కూడా టాప్ 4 లోనే ఉండి ఫ్యూచర్ లో కూడా సుఖంగా కప్పుతో ఎండ్ చేస్తే అదే హ్యాపీస్, ఆల్ హ్యాపీస్. సో కమింగ్ టు ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ గేమ్. ఫస్ట్ చిన్నస్వామి గ్రౌండ్ గురించి మాట్లాడుకుందాం. లైక్ ఇట్స్ స్టేడియం పెద్దదే కానీ గ్రౌండ్ చిన్నది. ఇది టు సమ్ అప్, చిన్నస్వామి స్టేడియం పెద్దదే కానీ గ్రౌండ్ చిన్నది. అండ్ ఆల్సో ఇట్స్ అ వెరీ గుడ్ బ్యాటింగ్ సర్ఫేస్. సో వాట్ ఆర్ యువర్ స్కోర్ ఎక్స్పెక్టేషన్స్? హూ వాంట్ టు స్పీక్ ఫస్ట్? జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్. చెప్పండి అభినవ్ గారు, ఎంత? నేను స్కోర్ ఎక్స్పెక్టేషన్స్ కన్నా ముందు చిన్నస్వామిది ఒకటే మాట్లాడాలి. ఆర్సీబీకి బుర్రుంది అని అంటే వాళ్ళు స్లో పిక్చర్స్, బ్యాటింగ్ టీమ్ ఇవన్నీ పెడదామని అనుకుంటున్నారు. చూడు, మూసుకొని ఫాస్ట్ ట్రాక్ పెట్టేసుకొని మీరు బ్యాటింగ్ చేయండి, మాకు బ్యాటింగ్ ఇవ్వండి అనే పిచ్ పెట్టాలి. అలా పెట్టారు అని అనుకో, ఇట్స్ గోయింగ్ టు బి 220 గేమ్. ఇంకా నీట్ గా 220 గేమ్ ఉంటుంది. లేదు మేము స్లో పిచ్ వెళ్తాము, మేము కట్టర్లకి వెయిట్ చేద్దాము అని అంటే సిరాజ్ని కొట్టడానికి రెడీగా ఉంటారు అందరూ. సిరాజ్ బాల్ పడి స్కిడ్ అయ్యేది, పడి నీట్ గా బ్యాట్ మీదకి వస్తుంది, కళ్ళు మూసుకొని అని ఊపినా కూడా 6కి వెళ్తుంది. యూర్ ఇన్సల్టింగ్ సిరాజ్, మ్యాన్. యూర్ ఇన్సల్టింగ్ సిరాజ్. You just have to create a very nice pitch tomorrow. Tell him to sit, make a good pitch like how Punjab did it. Be కొంచెం బుర్ర వాడండి. ఓకే, మేక్ సెన్స్. సో అదనమాట. ఏం చేసినా ఏమంటానులే పాపం. ఐ మీన్ ఐ ఫీల్ పిటీ ఫర్ ఆర్సీబీ మ్యాన్. లైక్ ఐ నో వీఆర్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్, కానీ ఆ 11 crores పెట్టి అల్జారీ జోసెఫ్ ని కొనడం ఏంది? ఐ డోంట్ నో. బేసిక్ గా వాళ్ళకి స్కౌటింగ్ ఉందో లేదో కూడా తెలియదు. అసలు ESPN క్రిక్ ఇన్ఫోకి వెళ్ళి టాప్ 10 బౌలర్స్ అని చూసి కొనేసినట్టు ఉన్నారు. లైక్ ఇఫ్ దే హ్యావ్ సమ్ డీసెంట్ లెవెల్ ఆఫ్ స్కౌటింగ్, సర్ఫేస్ లెవెల్ బౌలర్స్ అయినా దొరికే వాళ్ళు. నాండ్రే బర్గర్ గానీ జెరాల్డ్ కోయెట్జెక్ అయినా వెళ్ళొచ్చు కదా. లైక్ మచ్ బెటర్ దాన్ అల్జారీ జోసెఫ్. నీకు అర్థమవుతుందా? లో టాప్ 10 బౌలర్స్ అని కొట్టినా జోసెఫ్ రాడు. బేసిక్ గా టాప్ 10 అందరు వెళ్ళిపోయారు కదా. 11th ఎక్కడనో ఉంటుంటాడు. 11th కాదు, 51. అంటే మేబీ ఇస్ అ గుడ్, సారీ, మేబీ లైక్ హీస్ 49th బెస్ట్ బౌలర్ ఇన్ ESPN క్రికెట్. Maybe. I see what you're Top doing. 50 bowlers. I see what I mean, they did try for Stark and Cummins, did not get, so I think they really had no other options. So they went పాపం for it. అనిపిస్తుంది. అంటే Yeah, you cannot really blame them. అండ్ ఇఫ్ దే లైక్ వాళ్ళకి గానీ కమిన్స్ వచ్చుంటే వాళ్ళ టీం ఇంకా వరస్ట్ అయిపోదును. లైక్ వాళ్ళకు ఉండి 23 crores అండ్ 20 crores మొత్తము కమిన్స్ మీద పెట్టేస్తే వాళ్ళ టీం ఇంకా వరస్ట్ గా తయారవుతుంది. దే షుడ్ బి థ్యాంకింగ్ అస్, మనం కమిన్స్ ని కొన్నందుకు. మిగతా ఈ మాత్రమైనా ఉంది టీం. ఒకవేళ కమిన్స్ ని కొంటే మిగతా 20 లక్షలు పెట్టి నన్ను, మిగతా 20 లక్షలు పెట్టి పునీత్ మనని కాదు, కామ్రేడ్ లిల్లీని, రైల్వే పూర్ణాన్ని కొనుక్కోవాలి. ఎగ్జాక్ట్లీ, వాళ్ళే ఆడాలి ఇంకా. ఐ ఫీల్ సాడ్ ఫర్ దెమ్. లైక్ అంత మనం మయాంక్ దగ్గర అసలు వాడని కూడా వాడలేదు, వాళ్ళు మెయిన్ స్పిన్నర్ లా వాడుతున్నారు. అండ్ దే గేవ్ us షాబాజ్ అహ్మద్, మ్యాన్. Thanks to RCB for that. Thank you so much. అందరం ఒకసారి ఆర్సీబీ థ్యాంక్ యూ చెప్దామా? అన్న కౌంట్ ఆఫ్ 3, 1 2 3. థ్యాంక్ యూ ఆర్సీబీ. Thank you, RCB. షాబాజ్ అహ్మద్,
he looks very dedicated. He looks very like want to be in the game. అది తెలుస్తుంటది that hunger. So anyways, మంచి Yeah. కంటెంట్ ఉన్న ప్లేయర్. exactly. ఇంటెంట్ సారీ. Definitely. ఇంటెంట్ నువ్వు Twitter ఇంటెంట్ కంటెంట్ రెండు బయటికి రా కొంచెం. రెండు. రెండు. Okay, agree. రెండే I agree. So like ఈ అనాలిసిస్ అవి ఇవి అన్ని పక్కన పెట్టి విల్ గో స్మూత్లీ. ఎవరు ఎక్కువ స్కోర్ కొడతారు అనిపిస్తుంటారు నాకు లైన్ ఒకరొకరు చెప్పండి. ఐ కమ్ రితిక్, Klassen. మాకరం మార్క్రమ్ ఓకే. మనీష్ అభిషేక్. ఓకే. ఆకాష్ Travis Head. Yeah, okay. I'm with Akash. Travis. ట్రావిస్. పునీత్ బ్రో, ట్రావిస్ సతీష్ ట్రావిస్ హెడ్ ఎందుకంటే లైక్ వెన్ ట్రావిస్ హెడ్ ప్లేడ్ ఫర్ బెంగళూర్ లైక్ 4th down వచ్చి లైక్ హీ హిట్ సమ్ 56 out of 30 balls or something. Like he's used to that ground. I think we'll see quick 60-70 from Travis Head. ఈషా, Yeah, Travis Head. రక్షిత, I'm surprised why nobody's telling Heinrich Klassen. I నేను think అంతవరకు We it will batting don't వెళ్ళదు. want అక్కడ వరకు వెళ్ళొద్దు అని. యా Oh. Basic గా హోపింగ్ దట్ అన్ని వికెట్స్ తీసే సీన్ లేదు ఆర్సీబీకి. పాయింట్. రక్షిత కొంచెం కొత్తది కదా, ఆ ఆర్సీబీ వైపు చేసే ఆ సైలెంట్ ట్రోలింగ్ రక్షితకి అలా తగలలేదు. Correct. మెల్లగా నేర్చుకుంటాను. సైలెంట్ గా ట్రోల్ చేస్తాం వాళ్ళని. వెరీ సింపుల్ ట్రోల్. యా మెల్లగా నేర్చుకుంటాను. నో ఎక్కువ రన్స్ నాకు తెలిసి సిరాజ్ కొడతాడు అనిపిస్తుంది అంటే బౌలింగ్ లో. Sorry guys, Virat Kohli fan. Virat Kohli will also hit well. That is what I think. He's the only person who will hit well. రక్షిత, యా హీస్ ద ఓన్లీ పర్సన్. Rakshita, I am very big Virat Kohli fan, but only when he plays wearing blue shirt. Yes, సేమ్. period. Like I love his batting. I can watch him play all day, literally all day, in blue dress or in white, for that matter. ఎర్ర Basically డ్రెస్ from Team తీసుకున్నా అంటే India. నాకు ఆంబోత్ ఫీల్స్ వస్తాయి, పోయి గుద్దే బుద్ధి అవుతుంది విరాట్ కోహ్లీ. సో ఐ Namde. So guys, నాకు with all due respect, I seriously feel really like I pity him. He's literally the only one playing in the team. Everyone's like playing for the opponent, but Virat is like I'm playing for RCB. సో డెడికేటెడ్. I want to prove my fanism. Look at that. Can you see that? King Kohli. Whoa. ఓ నైస్. And this ఈవెన్ is ఐ వాంట్ టు షో. ఓ Tendulkar's. Yeah. సో నాకు కోహ్లీ చాలా ఇష్టం, కానీ బ్లూ డ్రెస్ వేసుకొని ఆడాలి అంతే. దట్స్ ఓన్లీ కండిషన్. సతీష్, Yeah, makes sense. మనీలో కొంచెం కెమెరా ఎక్కువ తిప్పేసినట్టున్నావు. ఎస్ ఒక్క నిమిషం. వెబ్ క్యామ్ నా ఫోన్ నుంచి వచ్చా, నేను వెబ్ క్యామ్ పెట్టుకొని అమ్మయ్యా. ఇవన్నీ బిగినింగ్ ఇవన్నీ. బేసిక్ గా కెమెరాకి వైర్ ఉందని మర్చిపోయాను. ఓకే, నువ్వు కూడా ఐషో స్పీడ్ లాగా చేస్తున్నావు అనమాట. Boy, Mahaya movement. యా, సో అదనమాట. ఇంకేం లేదు, ఇంకేముంది, ఏం మాట్లాడుకుందాం చెప్పండి. పాపం ఆర్సీబీ గురించి ఏం మాట్లాడతాం. ఐ మీన్ రేపు గనక ఒకవేళ విరాట్ కోహ్లీని తొందరగా అవుట్ చేస్తే అయిపోయింది, ఇంకా గాన్ కేస్ అది. లో బేసిక్ గా ఆర్సీబీ Ferguson ఇంతవరకు Ferguson Only ఎవరి వల్ల కాదు. ఆర్సీబీ ఇంతవరకు ఎలా ఆడుతుందంటే లైక్ విరాట్ కోహ్లీ ఒక్కడే ఆడుతున్నాడు, లేదంటే విరాట్ కోహ్లీ అవుట్ అయిపోతే మొత్తం టీం అంతా ఆడుతుంది. ఇద్దరు కలిసి ఒకటేసారి పర్ఫామ్ చేయట్లేదు. ట్రూ. ఎస్ అభినవ్. అంటే నార్మల్ కొంచెం సీరియస్ గా మాట్లాడాలంటే ఒకటే అనిపించింది నాకు. ఎస్, విరాట్ కోహ్లీ టు వాట్ వి సీ ఇస్ ద ఓన్లీ పర్సన్ హూస్ పర్ఫార్మింగ్, కానీ లెట్స్ నాట్ లీవ్ ద ఫ్యాక్ట్ దట్ మన పట్టిదార్ కొట్టాడు. డీకే ఇస్ ఇన్ అ వెరీ సబ్లైన్ ఫార్మ్. నాకేమనిపిస్తుంది అని అంటే వాళ్ళు ఒకవేళ ఎక్కడో దగ్గర పడినా కూడా లాస్ట్కి వచ్చి రికవర్ చేస్తున్నారు. సో నా ఫీలింగ్ ఏంటి అని అంటే, వెన్ ప్యాడింగ్ రెండు వైపుల్లో ఉంది, ఓపెనర్స్ ప్యాడ్ ఉంది, ఈ ఫినిషింగ్ ప్యాడింగ్ ఉన్నప్పుడు మిడిల్ ఆర్డర్ లో ఉన్న ముగ్గురు పట్టిదారు, మ్యాక్స్వెల్ టు బి ఆనెస్ట్, మిగతా పక్కన పెట్టేస్తే పట్టిదార్ మ్యాక్స్వెల్ డ్యూ ఉన్నాడు. పట్టిదారు మొన్న డ్యూ కంప్లీట్ చేసుకున్నాడు. హీఈస్ బ్యాక్ ఇన్ టు ద ట్రాక్. లెట్స్ నాట్
జస్ట్ త్రో దెమ్ అవే ఫర్ అ మూమెంట్. ఎందుకంటే సి ఐ జస్ట్ వాంట్ దెమ్ టు జస్ట్ చూస్ ద బ్రెయిన్. నాకంటే ఐ డోంట్ వాంట్ దెమ్ టు నాట్ బి అంటే ఏదో కాంపిటేటివ్ స్పిరిట్ లో కాకుండా, కానీ వాళ్ళు కినక ఫాస్ట్ పిచ్ పంజాబ్ లాంటి ఒక ఫాస్ట్ పిచ్ బాంబేలో చేశారు, బెంగళూరులో చేయొచ్చు. అది బెంగళూరులో యూ కెన్ జస్ట్ రిప్లికేట్ ద సేమ్ ట్రాక్ దట్ వీ హ్యాడ్ ఇన్ ములన్పూర్. అలాంటి ట్రాక్ చేస్తే మాత్రం ఇట్ ఈస్ అ ఫెంటాస్టిక్ ట్రాక్ ఫర్ ఫ్యాబ్ డు ప్లెసెస్ అండ్ మ్యాక్స్వెల్. వాళ్ళకి చాలా ఈజీ ఉంటుంది ఆడడానికి. అవుట్ ఫీల్డ్ చాలా చిన్నగా ఉంటుంది, కొట్టడానికి బ్యూటిఫుల్ గా, అంటే నీ షాట్స్ కి వాల్యూ వస్తుంది, బాల్ ఇస్ కమింగ్ ఆన్ టు ద బ్యాట్. అప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. లెట్స్ నాట్ లీవ్ దట్ ఫ్యాక్ట్ అవే. ఐ స్టిల్ ఫీల్ దే స్టిల్ హ్యావ్ కంటెంట్. దే జస్ట్ నాట్ డెలివరింగ్ విత్ ద రైట్ పిక్చర్. Forgot that Yeah. Klassen and Markram are from South Africa. Yeah, that's also there. నేను వాళ్ళ గురించి మాట్లాడుతున్నా, మనోళ్ళ గురించి మాట్లాడట్లే, వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. Get that, I get that. Satish, please. అండ్ ఇంతకుముందు చెప్పినట్టుగా లైక్ ఆర్సీబీ కంబ్యాక్ ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచే స్టార్ట్ చేస్తుంది. బేసిక్ గా 2016 చూసుకున్నా, లైక్ వాళ్ళు ఒక్క మ్యాచ్ ఓడిపోతే లైక్ వర్చువల్ గా నాకౌట్ అన్నప్పటి నుంచి దే స్టార్టెడ్ ప్లేయింగ్ సూపర్ గుడ్. ఎగ్జాక్ట్లీ సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు ఉంది. దాట్స్ ది ఓన్లీ రీజన్ వై ఐఎమ్ స్కేర్డ్. ఐ మీన్ అదొక్కటే True. రీజన్. లైక్ ఇఫ్ దే లూస్, లైక్ దే ఆర్ డన్ ఫర్ ది సీజన్. లైక్ కంబ్యాక్ ఇవ్వాలన్నా ఇదే మ్యాచ్, ఇంకా సీజన్ ని ప్యాకప్ చెప్పుకోవాలన్నా ఇదే మ్యాచ్. Agree. అండ్ మన No మన die for ఫిక్చర్ them. అండ్ మన ఫిక్చర్స్ చూస్తే లైక్ ఆర్సీబీ, డీసీ, ఆర్సీబీ లైక్ ఈజీ 6 points లైన్ గా మనకు వచ్చే ఫిక్చర్స్ చూసుకుంటే మన మొత్తం హోల్ ఫిక్చర్ లో లైక్ దిస్ ఈస్ ది ఈజియస్ట్ స్ట్రెచ్ వీ హ్యావ్. లైక్ ఆర్సీబీ ఫామ్ లో లేదు, డీసీ ఫామ్ లో లేదు, అగైన్ వీ హ్యావ్ ఆర్సీబీ. ఐ మీన్ ఈ 6 points గాని వచ్చాయంటే లైక్ వీల్ క్వాలిఫై ఫర్ షూర్ ఇన్ Yeah, టాప్ I 4. agree to that. That's true. యాక్చువల్లీ నాకు కూడా కొంచెం ఎక్కడో భయం ఇరుక్కు, కానీ ఇదికే బాగా బాగా ఇరకకపోతే చాలు. అది కొంచెం ఏం లేదులే, ఎలా అయినా ఫియర్ ఇస్ రూలింగ్. వాళ్ళు Yeah, భయపడుతున్నారు, exactly. భయపడుతున్నారు. మన టీం కూడా వాళ్ళకి And చాలా భయం ఉంది బికాస్ టేకింగ్ దిస్ సీజన్ మనతో ఆడకుండానే వాళ్ళ రికార్డ్ బ్రేక్ అయిపోయింది. ఎస్ఆర్హెచ్ అంటే ఇలా ఒక డిప్రెషన్ వెళ్ళిపోతున్నారు ఆర్సీబీ. nightmare for RCB SRH అంటే. ఐ థింక్ ఇట్ ఓన్లీ ఫ్యాన్ పర్స్పెక్టివ్స్ ట్రోలింగ్ దానికే ఉంటది. ఐ డోంట్ థింక్ ఇట్ విల్ గెట్ ఇన్ టు ప్లేయర్ సైడ్. Yeah. కానీ Yeah, definitely not. టు దేర్ హెడ్ ఈస్ ఒక్కసారి ఐ రిమెంబర్ అన్ ఇంటర్వ్యూ ఫ్రమ్ వివిఎస్ లక్ష్మణ్. హీ సేస్ లైక్ ఓన్లీ డ్యూరింగ్ ద టఫ్ టైమ్స్ ద బెస్ట్ కమ్స్ అవుట్ ఆఫ్ యూ అని. Yep, exactly. We cannot write them off easily. So RCB is Yeah. a team. వాళ్ళ హోమ్ గ్రౌండ్ కాబట్టి ద సపోర్ట్స్ గోనా బి మ్యాసివ్ ఫర్ దెమ్. లిటరల్లీ 90% 10% రేషియో ఉంటుందని నేను అనుకుంటున్నా. 10 కూడా కష్టమే. But still, You know, వాళ్ళు ఒక్క boys, నిమిషం ఒక్క చెప్తా. వాళ్ళ సీజన్ పర్ఫార్మెన్స్ ఇంత వరస్ట్ గా ఉంటదని తెలిసే వాళ్ళు సీజన్ స్టార్ట్ కాకముందే టికెట్లను అమ్మేసుకున్నారు. Oh. okay, coming back. You know, my biggest problem please, bro. with RCB currently is their leadership. If you see the other day, Faf du Plessis openly claims that their best department is batting, so we have to get around 220 or 240 to win games. Now, if that is the mindset you're providing, then you know that the bowlers have in their mind that no matter what the total is, our can leader defend is it. not trusting us. Like basically, yeah, they can chase whatever it is. If we're supposed to defend, we cannot defend. The only way we're winning is chasing. That definitely affects the bowlers. I don't know how Faf could say that, because if it were me, I would never have said that. Same example goes for Pat. The other day, Pat said, if we're playing when we're batting, if we're going for a 160-yard score, we're not winning. That's good. You're saying we have to use the best out of our batters. And when Unadkat was going for so many runs, you had Pat Cummins basically giving him the confidence, like, go for it. Whatever happens will happen. This is just another game. Or whatever happens, we'll go again, we'll sleep, we'll wake up tomorrow. It's going to be a fresh game. Now, that is something that RCB needs from Faf, and which I did not see in that interview. Go ahead, Manish. Yeah. No, you can go ahead and make your point, and I'll weigh in. Yeah. That's all. That's all what I No, wanted to say about Faf. just to add to your point, Akash, you also need to see like whether the support staff is helping you. If the support staff is helping you in this case, then it's good. Like we just take, I don't know,
I not to bring out the conversation, but there's just like Chennai, for example. Their support staff is good. Their players gel well, just like SRH is this season. So they need their support staff to be on the same page as the leader. If it doesn't happen, then there would be like some indifferences between them. That's True. what we're seeing right now with RCB. Yeah, and just to add to that, I think it was definitely surprising Faf rallying that statement where he tried to project that the batting is much stronger than the bowling of RCB. I think it can also serve as the right stimulus to the RCB bowlers. Yeah, people like Alzari Joseph, Siraj, and the likes of Vijay Kumar Vaisak, who have not been performing to their expectations. I think it can definitely serve as a wake-up call. All Yes. these guys are like professional cricketers. I think they have what it takes to get back in form. And let's not forget that Alzari Joseph has the best figures in the IPL against SRH. I think I had to mention that, and I guess that is also one reason why they bought him, because he has such figures against SRH, and they always have a thing against us. So yeah, we can definitely not discount their bowling lineup. They can turn up against us on their own day, but yeah, I do see a couple of conflicts in their setup and how they are operating as of now. Yeah, agree with you, man. So, Agreed. ఇంకా ఫన్ పార్ట్ లోకి వెళ్ళిపోదాం. I mean, newcomers. Satish, you're also newcomer, right? Yep. Yeah, Satish and First Rakshita. time. Yeah. సో ఇది ఫన్ పార్ట్ ఏంటంటే విల్ బి లైక్ ప్లేసింగ్ యువర్ బెట్స్. మీ దగ్గర సపోజ్ ఒక $100 ఉన్నాయి, ₹100 ఉన్నాయి. యూ హ్యావ్ టు ప్లేస్ దోస్ బెట్స్ ఆన్ అ సింగిల్ ప్లేయర్. సో హూ విల్ దట్ బి అనేది విల్ సి. అండ్ లాస్ట్ ఒకవేళ టీం అయితే చాలా ఈజీగా ఉంది. ఆర్సీబీ మీద ఎవడు వెయ్యడు. ఆపోజిట్ Yes. మన టీం మీదనే వేయాలి, అట్లేదు లేదు కానీ లాస్ట్ మ్యాచ్ బేసిక్ గా తెలుగు ఉన్నోడికి ఆర్సీబీ మీద ఎవడు వెయ్యడు. అది కూడా టీం ఉంటే ఈజీగా ఉంటుంది కానీ. ఓకే, సారీ. లాస్ట్ మ్యాచ్ ఐ ప్లేస్ మై బెట్స్ ఆన్ అభిషేక్ శర్మ, మనీష్ నువ్వు కూడా అభిషేక్ శర్మనే. డబ్బులు పోయాయేమో. ఇదిగో కాదు, లాస్ట్ మ్యాచ్ ప్లేస్ చేసిన వాళ్ళు, తేడా కొట్టిన వాళ్ళు అందరూ ఆర్సీబీ మీద వేయండి. మన Yeah, టీమ్ లోనే time to ఇయ్యాలి recover బెట్టి our వాళ్ళ. losses. మన team అబ్బా. లోనే Yeah, Satish. you have to put it on our players, not other players. నటరాజన్ మీద వేశారు కదా. Yeah. That's a gone case too. పునీత్ యో అభిషేక్ శర్మ సెంచరీ పక్కా అంట. सीजन में पक्का आता देखो. Waiting. నెక్స్ట్ పంజాబ్ మ్యాచ్ పక్కా. Maybe. नहीं आई थिंक लखनऊ मैच के साथ आ सकता बिकॉज लास्ट ईयर उसके साथ क्या हुआ था लखनऊ मैच में वी ऑल नो राइट Yeah, man. Oh my So, gosh. might Oh be my that is the gosh. game. Why do you remind that? Past is past. Okay, Leave the past let's not go to Okay. the past. until Past is past. చెప్పుకోవడం Yeah. వేస్ట్. Yeah. So, Manish, you have $100. You're placing your bets on. I'm placing my bets on our skipper, Pat Cummins. I think his brains are going to be crucial and in tomorrow's game. Chinnaswamy going to be a batting paradise. So how he makes his bowling selections and when he's going to come on to ball, and also how he's going to dictate how things would be at the death. I think all those things are going to be pretty crucial because RCB's batting, it's looking dangerous. And I am sensing a comeback from the likes of Maxwell or Rajat Patidar, who has not been performing. They can very well come back in form. Maxwell is not playing now Maxwell is not playing tomorrow. Yeah. He's Not injured. going to play. Oh, Not he's playing not? tomorrow, he's Okay. injured. Okay, cool. Yeah, Okay, that's actually a sigh of Three relief wicket actually, పోయింది. because yeah. We might get No, RCB, Ferguson, right? done. yeah, RCB is at a stage where they cannot afford another loss, especially this being a home game. They just cannot afford a loss. So expect nothing short of a brilliant performance from them as well. I think they are going to put in their 100, 200%. So I am banking on Pat Cummins because this is when he comes into the picture in crucial games like these where the opposition is as vulnerable as RCB is. I think his contribution is going to be crucial. Understood. So, guys, can we cut short? ఎందుకంటే 8 minutes ఉంది. Ritvik, you're placing your bets on? Pat Cummins. I go with Manish's statement. Okay, amazing. Abhinav, you are placing your bets on?
ఏనుగుని కొట్టాలంటే కుంభస్థానాలే కొట్టాలి, ఆర్సీబీ బ్యాటింగ్ ని కొట్టాలంటే ఓపెనింగ్ లోనే కొట్టాలి. ఐ విల్ ఆల్వేస్ బ్యాకప్ మై బౌలర్స్ భువనేశ్వర్ కుమార్. ఓకే పునీత్ బ్రో ఆ, ప్లీజ్. కాలుతున్నట్టుంది ఎవరికి ఎక్కడో. As with the players, I'll go with Travis Head, but one point I'll add here quickly. I think Daniel Vettori was RCB's coach, right? So he must be knowing the conditions much more. So you're placing your bets on డానియల్ Daniel Vettori. వెటోరీ. Daniel Vettori. Akash, you're placing your bets on Travis Head, no doubt. Travis Amazing. Head. It's gonna be his day. 80 Good. plus from his side. Rakshita. I would go with Klassen, considering that it would be a batting wicket. Yeah. Isha. I'll go with our opening and definitely Travis Head. Travis I Head. think because మొత్తం పవర్ ప్లే లో చూపించాలి రచ్చ ముంబై ఇండియన్స్ మ్యాచ్ లో. Yep. Satish. 75 రూపీస్ ఆన్ కమిన్స్. కనిష్టంగా లేదబ్బా, బిలో Google 8 ఎకానమీ, Pay 25 ఇస్తున్నారు. రూపీస్ ఆన్ భూమి. రూల్స్ 100 రూపీస్ ప్లేయర్ మీద పెట్టాలి. అలాంటి ఐ వాంట్ టు ప్లేస్ So, ప్యాట్ కమిన్స్ అండ్ భూమి. ఓకే Okay, సరే, one భూమి. prediction, one bet. ఓకే షూర్. Hmm. ప్యాట్ కమిన్స్ లైక్ లెస్ దెన్ 8 ఎకానమీ. అది మై తర్వాత ప్రెడిక్షన్ భూమి. తర్వాత ప్యాట్ కమిన్స్. సో ఐఎమ్ ప్లేసింగ్ మై బెట్స్ ఆన్ భువనేశ్వర్ కుమార్. హాయ్. Oh, oh, ఎవరండి Has మీరు? the sun risen from the west today? I don't know. ఎవరండి మీరు? Probably. ఎస్ అండ్ ఇంకోటి ఇంకా తేడాగా ఉంది. అఖిలేష్ ఇట్స్ ఓకే హ్యాపెన్స్ సమ్ టైమ్స్. ఐ గాట్ టు బ్యాక్ మై ప్లేయర్స్ యాజ్ వెల్. సో ఈ ఫైనల్ I need 2 bold predictions from everyone. Starting with you, Manish. Bold. Okay, my 2 bold predictions for the game will be one of RCB's batters, one of their main batters is going to score at a strike rate of less than 50, so 49 or less, and one of RCB's bowlers is going to concede 49 or more in Okay. tomorrow's game. ఈ 49 fantasy ఏందో. Ritvik, 2 predictions please. Pat Cummins is going to take 2 wickets and 60 runs in the power play. Okay. ఏదో సరేగా SRS only, bro. అట్లా చెప్పు. అభినవ్, 2 bold predictions. విరాట్ కోహ్లీ వికెట్, ప్యాట్ కమిన్స్ తీస్తాడు. ఇలా వికెట్ కీపర్ క్యాచ్ అనుకుంటున్నాను. ఆ టిపికల్ ప్యాట్ కమిన్స్ లెంత్ లో తీసుకొని విరాట్ కోహ్లీ వికెట్ తీస్తాడు. రెండోది ఐసీఎస్ బౌలింగ్ సెకండ్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ ఫెంటాస్టిక్ చేస్ టుమారో. 100% ఫెంటాస్టిక్. Okay, amazing. Puneet bro, 2 predictions please. 6 overs, I think 75 plus, and Shahbaz Ahmed 2+ wickets. 2 plus, okay. 2 or plus, yes. Okay. Akash, 2 predictions please. 100 runs opening stand, firstly. Okay. Yeah, 100 plus opening stand. Then I'm saying Markram is bowling tomorrow and getting 2 wickets. Markram. Rakshita, 2 wickets. I think I would go with 2 centuries for sure, considering the size of the stadium and the field. కాదు. Sorry? ఇక్కడ ఒకటి అక్కడ ఏసేసింది ఒక అకౌంట్ అక్కడ. అదే ఒకటి మన team అటువైపు, కేనా, ఒకటి రెండు మన వైపు. లేకపోతే వాళ్ళకా? ఉండొచ్చు possible. Is it repeat of Bairstow David Warner, or you're saying it's repeat of Klassen Klassen Virat Kohli? and Virat, I guess. Pairs to David Warner more. Not more over. sure. That Okay, is for as us you to say. watch tomorrow. Okay, done. 2 Uh, and second one. Fair Then enough. the other would be Bhuvi with 3+ wickets. Sounds fun. Isha. Travis had half century and Bhuvi with 2 wickets. Bhuvi wicket, 2 wickets. Okay. Travis said half century. ఇది రీజనబుల్ ఉంది నాకు అన్నిటికంటే. సతీష్. Conditional రెండు. Like if Abhishek bowls first over, we might get a wicket. And second thing is like if we bowl second, it will be a nail biter. Okay, done. Finally, నా prediction చెప్తాను. Bhuvaneswar with less than 7.5 economy or 7.5 or less than 7.5 economy. వికెట్స్ అన్ని నాకు సంబంధం లేదు, ఎకానమీ అయితే ఇంత. అండ్ బ్యాటింగ్ లో అభిషేక్ శర్మ విత్ 200+ స్ట్రైక్ రేట్. అది
out. That's I not was bold wondering if you predictions. said 200 plus That is not runs. bold. Safe side. Hit me hard, yaar. You Hit want me bold? hard, అది yaar. Yeah. Yeah. ఓకే బోల్డ్, నేను క్లీన్ బోల్డ్ అయ్యే ప్రిడిక్షన్. Second trial. సెకండ్ ట్రయల్. కాదు, నువ్వు భువనేశ్వర్ కి జింక్స్ అయితే చేయట్లేదుగా. అమ్మో. అసోసియేషన్ ప్రెసిడెంట్. Please. ఓకే ఓకే షాబాజ్ అహ్మద్ స్కోరింగ్ విత్ 175 ప్లస్ స్ట్రైక్ రేట్. ఓకే, అంటే అక్కడి వరకు వస్తుందా బ్యాటింగ్ ఇంకా మనది? 100% వస్తుంది నేను అనుకుంటున్నా. షాబాజ్ 3 డౌన్ ఆడతాడు. సో ప్రిడిక్షన్ ఓయ్ ఓ నేను హోస్ట్ కాబట్టి నాకు స్పెషల్ ఉంటది 3 ప్రిడిక్షన్స్ అక్కడ బ్యాటింగ్. చలో అంతే. ఇంకేముంది, ఇంకా ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ కి ఏం కావాలి? ఆర్సీని కొట్టడం కావాలి, హాయిగా ఇంకో 2 పాయింట్లు కావాలి. ఇంకేం కావాలి చెప్పండి? వాట్ డు వి నీడ్? Wait. We have to just show them their place. They are already there. We should keep them Yeah. there. Yeah, Yeah. I think okay. Very bold call over there. We have to Yeah. show them their place. No, we have to just keep them where they are. That's all. And let them be 1-6. Yeah. Done. And we have to retain our place Yeah. as fourth. True. Yeah. Yeah. We'll go up. More than focusing on RCB, we should just continue with our momentum. Yeah. We'll get I this think result. this it's pointless focusing on RCB. We have to just Yeah. go with our True. victory. That's all. సో దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ సో Yeah. మచ్. ఇట్ వాస్ రియల్లీ అమేజింగ్. అంటే Thank you. ఇదో డిస్కషన్ పెడుతున్నట్టు లేకుండా ఇట్ వాస్ ఫన్. ఫ్రెండ్స్ తో కూర్చొని చిల్ క్రికెట్ టాక్ Downending. ఆల్ టాక్స్ అబౌట్ క్రికెట్ లా ఉండే. ఇట్ వాస్ రియల్లీ ఫన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ వీడియో ఇక్కడ వరకు ఒకవేళ ఉంటే డు నాట్, ఐ మీన్ వీ హావ్ పుట్ సో మచ్ ఎఫర్ట్స్. అందరి బిజీ లైఫ్స్ నుండి బ్రేక్ డౌన్ బ్రేక్ చేసి ఇది చేస్తున్నాము. సో ప్లీజ్ వి డిజర్వ్ అ లైక్ అండ్ కామెంట్ ఫ్రమ్ యూ అండ్ సబ్స్క్రైబ్ యాజ్ వెల్. గైస్ ప్లీజ్ అపీల్. Please do like, 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 share, and share, subscribe. subscribe. Correct. ఎప్పుడు ఇది చెప్తా అనుకోలేదు. Please like, share, and subscribe. అయితే సతీష్ Of course, comment down as well. వద్దబ్బా. ఓకే, లైక్ షేర్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ టు వాట్? Orange Army Orange Army official. సబ్స్క్రైబ్ టు ఆరెంజ్ ఆర్మీ అఫీషియల్. సో నేను గో చెప్తా, మీరు ఆరెంజ్ ఆర్మీ చెప్పాలి మంచిగా విత్ ఆల్ జోష్. గో Orange Army. ఇంకోసారి అన్న నేను గో అని ఇన్లేరా? వినిపిలే. అయిపోద్ది no. టైం. మనది అనగానే సైలెన్స్ అయిపోతుంది కదా. నువ్వు గో అనగానే ఆగిపోద్ది. కెన్ వి సైలెంట్ త్వరగా. స్క్రీన్ షాట్ తీస్తున్నా. Done. Amazing, guys. It's so much fun. End up putting chamata putting. Chalo. See you next match. Bye bye. Thank you for staying. Bye.